రారా రారా బబ్బుగాడు అంటే బ్యాగ్ ఆడ బయట పెట్టి లోపల ఏమంటుంది ఆడు మొత్తం బాధ్యత నేను ఇమ్రాన్ కప్ చెప్పిన అవునా ఇప్పుడు ఇమ్రాన్ ఏమన్నాడు ఈసారి మీరు వెనకేసుకొస్తే రేపు పొద్దున్న నన్ను ఒక్క మాట అన్నా నేను ఊకోనని అన్నాడు నాకు సంబంధం లేదనిసాడు ఎందుకు ఉండదు ఉందా లేదా నీకు తెలీదా ఎందుకు పంపిస్తున్నావు ఇమ్రాన్ కాదు ఇన్ని మీ ఇంటి దగ్గర పెట్టుకుని హాస్టల్లో వేస్తా అన్నావు కదా వీడేమో రోడ్ల పంట ఉంటున్నాడంట రిక్వెస్ట్ చేస్తే నాకు బాధ అనిపింది చెప్తున్నా కదా నాకు ఎందుకు మాట్లాడతాను చెప్పు బయటకు పంపించేస్తావు ఇప్పుడు కూడా వెళ్తే అన్న హాస్టల్ వేసి ఒక సంవత్సరం హాస్టల్ ఉంటాడు హాస్టల్లో ఇగో నువ్వు నోరు మూసుకొని ఉండు నీకేం వెంటలా నువ్వు నోరు మూసుకొని ఉన్నా అని చెప్తున్నా వైజాగ్ ఎంత పోతాడు అన్నిటికీ వీడియో పెడతావా వాళ్ళు ఎన్ని రోజులు తిరుగుతావరా రాత్రిలో పూట నడు ఇంట్లో నడు అరే ఇగో ఇంట్లో అరే ఇంటికి పోతేనే మంచిది రా ఇట్లా మంచిగా అనిపిస్తుంది నీకు ఆడి అందరు తింటుంటే నా వల్ల బరువు అవుతుంది ఇంట్లో బరువు ఎప్పుడు కన్నమ్మకి బరువు ఆడరా మంచిది అది కరెక్టే రా బయ్యి బ్యాగ్ ఏంది నువ్వేంది ఆ రోడ్డు మీద కూర్చుడేంది నాకు అర్థమైతలేదురా బాబు చెప్పు నాకు అర్థమైతలేదు నిజంగా ఆ బ్యాగ్ పెట్టుకున్నావు ఒకటి ఇంట్లోకి పోతా అంటున్నావు అరే నీకు సిగ్గా అనిపిస్తలే అరా ఇంట్లో ముగ్గురు ఆడోళ్ళు వాళ్ళని నువ్వే చూసుకోవాలా ఇద్దరు పెళ్ళిళ్ళు చేయాలా బాగా నీకు ఏడిపోయి బాగుపడతావురా హాస్టల్ నీ ఇష్టం రా భయ్ నిన్ను మంచిగా చూడాలని చెప్పి ఉంది మాకు నువ్వు హాస్టల్ గీస్టల్ అంటే మాతోటి కాదు ఇగో నాకు మేము మాట ఇస్తున్నా నువ్వు మంచిగా నువ్వు రా బయట బతకాలని లేదన్నా ఇప్పుడు ఇంటికి వెళ్ళకూడదన్నా ఎవరు వెళ్ళగొట్టారు నేను ఉండగా నేను మాట్లాడుకుంటున్నాడు నాకు తెలియదా నీ ముంగట్నే అరే కరెక్టే రా చూసినా నా వీడియోలో నువ్వు అరే నేను అన్ని వీడియోలు చూసినా అన్ని చూసుకున్నా నీ తప్పు లేదు ఏం లేదు అయిపోయింది మీ మమ్మీకి ఏదో ఒకటి సమజాన్స్ అని అడుగు ఓకే ఇట్లా నిల్చుంటే రోడ్ల మీద రాత్రుల పూట మంచిది కాదురా టైం చూడరా ఎంత వద్దు నువ్వు ఇంటికి పోతేనే మంచిది రా ఎవరి ఇంట్లో వద్దు టైం చూడు 12:42కి నువ్వు ఈ రాత్రి చౌరస్తా మీద నాకు ఏం అర్థమైతలేదు రా బబ్బు నేను చూస్తుంటే ఇప్పటిదాకేమో నువ్వు ఎందుకు తలకాయ తినుడు కాదురా అదొక బాధ్యత రోడ్డు మీద ఇట్లా నేను ఒక్కని చూస్తుంటే నాకు బాధ అనిపించి మీ ఇంట్లో పోరా అని చెప్తున్నా అది తప్ప అంటే ఎప్పుడో వెళ్ళిపోతుంది ఇడికేని తప్పు కాదన్నా నేను తప్పేమంటలేదు మళ్ళా నడు వెళ్ళిపోయాం నాడు నాకు ఉండదా ఇంట్లో పోవాలని చెప్పి ఇంట్లో నడు కొట్టేదాకా చూడకో మంచిగా చెప్తా అరే ఇగో నేను ఇప్పుడు ఒట్టుడు ఇటుడు ఏరా ఎందుకంటే నాకు మస్తు బాధ అనిపిస్తుంది అరే ఇగో అర్థం చేసుకోవాలరా డాడీ లేడు మీ ఇంట్లో ఆడమరు నువ్వు ఇప్పుడు ఏది ఉన్నా మీ ఇంట్లో ధైర్యం లెక్క ఉండాలి కానీ నువ్వే ఇట్లా పోతా అంటే ఎట్లరా బాబు చెప్పు నాడు పోదు నాడు నువ్వైనా చెప్పాను నేను చెప్తా మీ మమ్మీకి నేను చెప్తా దారాబాయ్ ఇంటది వాళ్ళు ఏదో కోపంలో అవురా భయ్ వాళ్ళు ఏదో కోపంలో ఇలా కొట్టిర్రు అదంతా అయిపోయింది నువ్వు అటు నుంచి అటు పోయినావు టీసీ గీసీ పెద్ద స్టోరీలు అయినాయి అన్నీ ఓకే కానీ నువ్వురా నేను చూసుకుంటా దాయిగా వద్దురా ఈ రాత్రి 2 గంటలకు 3 గంటలకు గలీజ్ అనిపిస్తుంది రా బాబు ఇక వద్దురా భయ్ పాపం వాళ్ళు ఎట్లుంటారు ఏమో ఒకసారి పోదాం దా లోపల పోందా నేను మాట్లాడుతున్నాడు ఇంట్లో నడురా భయం ఎందుకు రా నేను మాట్లాడుతున్నాడు వద్దురా బాబు గలీజ్ అనిపిస్తుంది నేను ఇంట్లో పట్టించేదాకా వద్దా నేను ఇవ్వాలదా ఇప్పుడు నా కంట్లోకి కనిపించిన వాళ్ళు నాకెందుకు ఫోన్ చేసినవరా బయట తిరుగుతే ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసినావు చెప్పుకుందామని చేసిన ఈ రాత్రి అప్పటి నుంచి దమ్దం చేసి నేను పబ్బు వయసు వచ్చిన అవార్డు దొరికినావు ఎందుకు దమ్దం చేసిన నరేష్ వాళ్ళు వాళ్ళు కూడా ఇంటికో మా ఇంటికి రా ఆడేడు నేనేమో ఆడ కొట్లాను అప్పటి నుంచి నాడు నేను చూసుకుంటా దాన్ని మాట్లాడతాను వద్దురా బయట ఏడాది తిరగబట్టదురా ఇంట్లో మా ఇంట్లోనైనా వండుకోరా మీ అమ్మ పక్కకి ఎంత ఏడుస్తుందో ఎంత బాధపడుతుందో తెలియదు కదరా బాబు నాడు అమ్మ ప్రేమ అమ్మదే రా మా ఇంట్లో ఎవరు చూసుకోరు ఎవరు చూసుకోరు ఆడ పోతేనే మంచిది ఎవరింట్లోనైనా
ఎవరైనా అర్థం చేసుకోవాలరా, నువ్వైనా చిన్నోని కానీ అర్థం చేసుకొని తెలివి ఉంది కదరా నీకు, ఎన్నిసార్లు అని చెప్తాను. నేను అర్థం చేసుకొని హాస్టల్ పోతా అంటున్నా అన్న. కరెక్టే కానీ తీసుకోతుంది ఆరాపై ఇంట్లో చెప్తుందా, ఇంట్లో చెప్తాను అట్రాపై మంచిగా నాడు. నేను పిలుస్తామేమో ఏ ఆగరాపై. అరే మళ్ళీ ఆడిపోడిందిరా, ఎట్రా ఎట్రా రా మెలకను రా, రారా రారా బాబుగాడు. రాడు ఎందుకు చూస్తావురా నువ్వు లోపల? నేను చెప్తావా నువ్వు లోపల చెప్తావో రా ఫస్ట్ లోపలికి వచ్చే చెప్తా, బయట ఎందుకు రాత్రిపూట నాడు. కావాలంటే బ్యాగ్ ఆడ బయట పెట్టి లోపల ఏమంటది. ఆంటీ రారా ఫస్ట్ నువ్వు లోపల పోతుంది రా పోయి, నువ్వు ఏదో ఒకటి చెప్పి లోపల లోపల. దేనికి తీసుకొచ్చాడు మళ్ళా? ఆడ రోడ్డు మీద తిరుగుతున్నాడు, రోడ్డు మీద తిరుగుతున్నాడు ఆడు. రోడ్డు మీద తిరుగుతాడు. ఇమ్రాన్ ఇంటికి పోమన్నాం కదా. ఇమ్రాన్ ఇంటికి ఆడ లేడు, ఆడ బయటకు వచ్చి వాళ్ళ ఇంట్లో నిద్ర పడతలేదు అని చెప్పి ఫోన్ చేసి. ఇప్పుడు మరి ఇంటికి ఏం తీసుకో, అక్కడే తీసుకెళ్ళు. ఏడి తీసుకోతామంటే రాత్రి ఏం చెప్పింది తెలుసా ఫోన్ చేసి, ఈసారి మీరు వెనకేసుకొస్తే మాత్రం ఇక రేపొద్దు నన్ను ఏం అనొద్దని అంటున్నాడు. ఇక నువ్వు పెద్ద మనసు చేసుకోవాలా అంటే నేను పెద్ద మనసు చేసుకుంటాను, మళ్ళీ రేపొద్దు ఏదో ఒక పొరపాటు చేస్తాడు, అప్పుడు ఏంది చెప్పండి? ఎవరికి భయపడతాడు? ఇంకోసారి ఏడంటుండే ఆంటీ, ఇంకెవరికి భయపడతాడు అప్పుడు? ఇంకోసారి ఏడంట ఆంటీ, ఇంకోసారి ఏడంట. ఇంకోసారి చేయడం నమ్మకం ఎట్లా వస్తుంది గంగు? పాపం అని చూడ ఓ రోడ్డు మీద కూర్చొని ఉన్నాడు ఇందాక. ఎందుకంటే ఇగో అందరి దగ్గర గలీజ్ అవుతున్నా ఆంటీ. ఇప్పుడు మేము చెప్పేది కూడా ఆడి భవిష్యత్తు కోసమే కదా. ఇప్పుడు వరకు మా కోసం ఆడి లైఫ్ ఇది చేసుకున్నాడు. హాస్టల్కి వెళ్ళి చదువుకుంటే ఫ్యూచర్ లో ఆడి ఇది బాగుంటది అనే కదా. మీ గురించి ఆలోచిస్తాడు కాబట్టి ఆడు కూడా లేదు గురించి ఆలోచిస్తాడు, కానీ ఆలోచించి ముందు ముందుకి ఎదుగుతున్న కొద్ది ఇది అవ్వాలి కానీ చెడ్డ పేరు తెచ్చుకోవడం ఏంది మరి? చెడ్డ పేరు అది ఏదో మరి చెడ్డ పేరు కాకపోతే ఏంది? సెకండ్ టైం పిలిచినప్పుడు ఎదుగుతున్న కొద్ది నీకు ఇది అయిపోతుంది అది అయిపోతుంది అంటుంటే అది చెడ్డ పేరు కాకపోతే ఏంది? నేను నా కళ్ళతో ఏది చూడకపోయినా 10 మంది అది కాదురా, ఇగో నేను నా కళ్ళతో చూడకపోయినా ఆలీలు అంటుంటే తల్లిగా నాకు ఎట్లుంటది చెప్పు? బాధ అనిపిస్తుంది. చెప్పండి ఒక్కసారి. నేనైతే ఇప్పుడు నువ్వు తల్లి ఉండి నువ్వు అట్లా బయట పంపించేస్తావు. గంగు ఇప్పుడు నేను తల్లినప్పుడు తండ్రి లేడు, ఆడు మొత్తం బాధ్యత నేను ఇమ్రాన్ కప్ చెప్పిన, అవునా? ఇప్పుడు ఇమ్రాన్ ఏమన్నాడు, ఈసారి మీరు వెనకేసుకొస్తే రేపు పొద్దున్న నన్ను ఒక్క మాట అన్నా నేను ఊకోనాను అన్నాడు. నాకు సంబంధం లేదనిసాడు. చెప్పుకోవాలి చెప్పు అంటే మీ కొడుకు నీకు ప్రేమ ఉంటుందా? అవును నాకు ప్రేమ ఉంది, నా ప్రేమతో నాడు ఇంకా ఇలా ఇదైపోతే నాకు మంచిది. ఆడికి ఇదేం కాదు, ఆడు కూడా భయం అనేది ఎవరితో ఉండాలి కదా. వాడు కూడా బాధపడే ఆంటీ ఈ టైంలో బయటకు వచ్చిండు. ఇప్పుడు ఇమ్రాన్ అన్న ఇంటికి తీసుకెళ్ళాను, తల్లిగా నేను క్షమించి పెట్టుకున్నాను అనుకో. ఇప్పుడు నాకు ఆల్రెడీ చెప్పేశాడు, ఈసారి మీరు ఏమైనా వెనకేసుకొస్తే నన్ను రేపు పొద్దున ఇంకేమి నన్ను అడగొద్దు, ఆడ బాధ్యత మొత్తం మీరే తీసుకోండి అని. ఆడ నాతో ఎలా ఉంటాడో నాకు తెలుసు, మేమందరూ మామూలు మాతో ఫ్రెండ్లీగా ఉంటాడు. నాకు భయపడ్డాడు, భయపడిందల్లా ఇమ్రాన్ అన్నకే. ఇప్పుడు నేను వెనకేసుకొస్తే రేపు పొద్దున ఆడ ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది. ఒక్కసారికి ప్లీజ్ దయచేసి అక్కడ ఇమ్రాన్ ఫోన్ చేసి చెప్పినా నేను ఎట్లా మళ్ళీ తీసుకుంటా చెప్పు? ఎందుకు ఉండదు? ఉందా లేదా నీకు తెలీదా? ఎందుకు పంపిస్తున్నావు? అది ఆడి విషయంలో పెద్ద మనిషిగా బాధ్యత తీసుకున్నాడు, మాట చెప్తే అది కొట్టేసి నేను ఉంచుకోవాలా చెప్పు? నేను ఏమంటున్నా, ఇంకోసారి చెయ్యను. చెప్పుకో, నువ్వు మారినావు, నువ్వు మంచిగున్నావు, నమ్మకం రావాల్సింది ఆయనకి. తల్లిగా నువ్వు నాకు ఎలా ఉన్నా నాకు ఓకే. నువ్వు మంచోడమైనా చెడ్డోడమైనా తల్లికి ఇష్టమే ఉంటది, అర్థమైందా? ఇష్టంతో దగ్గర తీసుకోవాలా? అన్న ఫోన్ చేసి మరీ చెప్పిండంట, మాట్లాడుకో ఏమని చెప్పేసాడు నాకు ఆల్రెడీ. మీరు ఈసారి ఏ విధంగా క్షమించాలని ఇది చేసుకున్నా కూడా రేపు పొద్దున నన్ను ఏమైనా అడగొద్దని.
అది ఏం చేసినా నేను మధ్యలో ఎందుకు రోడ్డు మీద మంచి పడుకుంటాడు వెళ్ళి ఇమ్రాన్ అన్న దగ్గర తీసుకెళ్ళంటే హాస్టల్లో తీసుకెళ్ళేస్తా అన్నాడు కదా రోడ్డు మీద కిందకి వెళ్తున్నావు మరి ఇమ్రాన్ అన్న చెప్పావు రోడ్డు మీద పడుకుంటున్నాడు మరి అక్కడే తీసుకెళ్ళా బయటికి పోయినా అండి ఏడికి వాళ్ళు ఆడిపోతే మళ్ళీ ఇంటికాడ వదిలిపెట్టాం అనుకో ఏడుకోవేమో అనుకుంటా నీకు నా బాధ అర్థం కావట్లేదు మాకు వెనక ముందు ఎవరి సపోర్ట్ ఉంది ఎవరి సపోర్ట్ అయినా ఉందా అంతా మేము ఇమ్రాన్ అన్న భరోసా మీద కదా బతుకుతున్నాము ఇప్పుడు ఆయన మాట కొట్టేసి నేను ఇంట్లో పెట్టుకుంటే ఏమంటాడు చెప్పు కొట్టేసి బయట పడుకోమంట బయట అన్న దగ్గరికి తీసుకెళ్ళు నువ్వు ఈ రచ్చ చెప్పేదేదో అన్న చెప్పుకో నేను మాట్లాడతా నిన్ను అందరూ అనడం నాకు కూడా బాధగా ఉంటది నువ్వు మారావన్న నమ్మకం అన్నకు రావాలి అర్థమైందా రేపు పొద్దున నువ్వు నీ తప్పుని ఉండకపోయినా ఎలాంటి కొట్లాట్లకి వెళ్ళకు ఆ భరోసా నువ్వు అన్నకి రిక్వెస్ట్ చేస్తే నాకు బాధ అనిపింది చెప్తున్నా కదా కఠినంగా ఎందుకు మాట్లాడతాను చెప్పు మాట బయటకు పంపించేస్తావు ఇప్పుడు కూడా రోడ్డు మీద ఎందుకు తప్పు తెలుసుకొని ఎవరికి వచ్చినా కూడా నువ్వు పంపించేస్తే పద్ధతి కాదు అండి అర్థమైందంటే నీ బాధ ఇమ్రాన్ దగ్గర వదిలేసిన ఆడికి వస్తే ఇమ్రాన్ అన్న నాకు ఫోన్ చేసి మరీ చెప్పాడు ఈసారి మీరు ఆయన్ని క్షమించడాలు గాని వెనకేసుకుని రావడం గాని ఈ విషయంలో చేస్తే మాత్రం రేపు పొద్దున్న నన్ను ఇదేనికి అడగొద్దన్నాడు అది ఏదైపోయినా కూడా అడగొద్దన్నాడు ఆయన్ని 7 ఏళ్ల పిల్లగా నాకు చెప్పినప్పుడు మొత్తం బాధ్యత అంతా నీదా అని చెప్పి అప్పచెప్పాను ఎన్నో సార్లు వెనకేసుకొచ్చాను అవునా ఈ విషయంలో ఎన్నో సార్లు అన్నతో గట్టి గట్టి మాట్లాడానా లేదా ఇప్పుడు కూడా వెనకేసుకొస్తే నువ్వు ఇక అట్లా అనకు గంగు ప్లీజ్ నచ్చ చెప్పాలి కానీ ఆడు మైండ్ లో చెప్పేది నీ మంచికే నువ్వు తిన్నావా లేదా అన్న దగ్గరికి తీసుకెళ్ళి అన్న దగ్గరికి తీసుకెళ్ళి మీ మాట మీరు చెప్తున్నారు కానీ నా బాధ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ఎందుకు ఆడ మంచిగా నీ దగ్గర ఉంటే మంచిగా ఉంటాడా అంటాడు నేను అంటుంది చిన్నపిల్లడు తప్పులు చేయడం సహజం ఇప్పుడు నేను వెనకేసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే రేపు పొద్దున ఇంకేదైనా తప్పు చేశాడు అనుకో ఆయన సపోర్ట్ చేస్తాడా ఆయన చేస్తాడా ఆ నమ్మకాన్ని నాకు కాదు అన్నకు కలిగించమని రాగో తల్లి నీకుంటే మాట్లాడు మరి నీకు నా బాధ అర్థం అవ్వట్లేదు నేను చెప్పే విధానం మీకు అర్థం అవుతుందో లేదు నాకు అర్థం అవ్వట్లేదు అసలు రోడ్డు మీద ఎందుకుంటావు అన్న దగ్గరికి వెళ్ళమని చెప్పిన హాస్టల్లో వేస్తారు అన్నది హాస్టల్లో ఉండు నీకు చిన్నప్పటి నుంచి అన్నమ్మడి తిరిగి నీకు ఏమి తెలుస్తలే కష్టం ఏమి తెలుస్తలేదు ఈ ఒక్క సంవత్సరం ఉండనే మళ్ళీ ఆడుకోసుకుంటాడు కదా ఆడు చదువుకోవద్దా అరే నీకు ఇలాగ అర్థం అలా అర్థం చేసుకుంటే ఇంకేం చెప్పాలి బాబు నీ స్కూల్ లైఫ్ సాక్రిఫైస్ చేసి మా కోసం వీడియోలు చేసుకుంటా మా కోసం కష్టపడ్డాం ఈ రోజున ఎలా ఉన్నావనంటే అది మా వల్ల అవునా ఇప్పుడు నువ్వు స్కూల్ కాడికి చక్కగా వెళ్ళకుండా ఇలా చేస్తున్నావు అంటే మా వల్ల వీడియోల కాడికి వెళ్ళే కదా ఇప్పుడు అన్న ఏమన్నాడు ఇగో ఏమన్నాడు సార్ వాడి భవిష్యత్తు ఉండాలంటే అన్న హాస్టల్లో వేయాలి మీకు ఈ వీడియోలు చేస్తేనే ఇల్లు గడుస్తుంది అంటే నేను వీడియోలకు నేను సపోర్ట్ చేసి మీకు ఏదో చేసేస్తాను అన్నాడు ఈ ఒక్క సంవత్సరం నువ్వు 10th క్లాస్ ఒకటి హాస్టల్లో చదువుకోరా ఈ ఒక్క సంవత్సరం చదవరా నిన్ను బాధ పెట్టాలని కాదు తల్లిగా నిన్ను అర్థం చేసుకుంటాను మధ్యలో రాకుండా రావద్దు ఏం నల్లు ఇమ్రాన్ అన్నతో ఫోన్ మాట్లాడేటప్పుడు విన్నావా లేదా అయితే ఏంటి అది నువ్వు మాట్లాడుకో మమ్మీ చెప్పుకో ఒకసారి అలా ఎన్నిసార్లు అవ్వలేదు చెప్పు ఎన్ని కూడా అవ్వలేదు చెప్పు ఎన్నిసార్లు అయింది ఎన్ని కూడా అవ్వలేదు ఇంట్లో అవునా బయట కూడా ఎన్నిసార్లు ఛాన్స్ ఒకసారి నువ్వు అట్ల విషయంలో ప్రతిదానికి ఊకే నేను అలానే అన్నాను కదా ఇచ్చినా మీకు తప్పని ఇప్పుడు ఎవరిని అంటారు మరి అది ఇంటికి చెప్పుకుంటున్నావా ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోమన్న అన్న దగ్గరికి వెళ్తే అన్న హాస్టల్ అయితే ఒక్క సంవత్సరం హాస్టల్లో చదువుకోమంటున్నాను ఉంటాడు హాస్టల్లో
ఉండడానికి మనమే అంటే ఎట్లా చెప్పు? ఉండమని అలవాటు లేదు కదా మరి నాకు. ఉండమని చెప్పాలి. ఇంట్లో పెట్టుకొని ఉంచుకుందాము, చదివించుకుందాం. మళ్ళీ ఇంకోసారి ఏం చేయాలి? చెయ్యి అని చెప్తున్నాను చెప్తున్నా, భరోసా నేను అన్నకి తెప్పించని చెప్తున్నా. అది కాదు, ఈ request ఓకేనే. నేను నువ్వు చెప్తే వింటారంట వాళ్ళు. నువ్వు చెప్పు, నువ్వు మాట్లాడు. నువ్వు ఇట్లున్నా నాకు బాధగా ఉండదా బాబు? ఆ? మరి మరి అంత ఇదిగా చేయకు బాబు. నాకు ఉండబోతే అయితేలే మమ్మీ బయట. నేను ఇంత కఠినంగా నీ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? ఆ? సరే అన్న, బయట నచ్చినట్లు ఉంటాం అన్నని వడ్డే నేను సార్, వద్దు, ఇంకో నిమిషం. ఇగో అన్న, సరే నీకు first నేను చెప్పింది అర్థం. ఇగో ఎందుకు కాదు, స్కూల్ సార్ కూడా ఎంత సపోర్ట్ చేస్తుండే, ఆయన కూడా ఎందుకు చిరాకు వచ్చింది? చిరాకు కాదండి స్కూళ్ళలో అవన్నీ. అదే అంటుంది, ఎంత సపోర్ట్, స్కూల్ కి టైం కి వెళ్ళినా వెళ్ళకపోయినా అన్నింటిలో సపోర్ట్ చేసిన వాళ్ళు ఈ రోజు అట్లా మాట్లాడుతున్నారంటే నువ్వు వద్దన్నా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళడం పట్టే కదా. కొట్లాడ తెచ్చుకోవడం ఒక ఎత్తు అయితే, మళ్ళీ సర్ది చెప్పినాక మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఒక ఎత్తు. నువ్వు జర్రా ధైర్యం ఇవ్వాలంటే నువ్వు నేను ధైర్యం ఇస్తాను కాకు, నేను ఏమంటున్నాను, నీకు ఇష్టం ఉంటే ఇమ్రాన్కి ఫోన్ చేసి చెప్పే. మాట్లాడు మరి. నాకు ఆల్రెడీ ఈరోజు మధ్యాహ్నమే మాట్లాడాడు కదా మళ్ళు. అరే మాట్లాడితే మళ్ళీ మాట్లాడవా? నాకు అంత గట్టిగా ఖచ్చితంగా చెప్పేసినా నేను ఏ మొహం నీకు అంత నమ్మకం పెట్టుకోవాలి? లేదా అండి? నాకు ఉంది కాదు. వాళ్ళు వచ్చి ఫోన్ చేసి చెప్పారా ఉంటాడు కదా, ఆ రోడ్ల మీద తిరుగుతుంటే మంచిగా అనిపిస్తుందా అండి? ఏ రాత్రి పడితే ఆ రాత్రి రోడ్డు మీద అనుకుంటుంటే నీకు బాధ అనిపిస్తలే? ఎందుకు బాధ అనిపించదు బాబు? ఇప్పుడు దాకా మేము ఇంట్లో వంట చేసుకోలేదు. చేసుకోలేదంటే మరి ఫోన్ చేసి చెప్పండి. పిల్లగాడిని అట్లా గాలి వదిలేడానికి ఏంటి? చెయ్యి హాస్టల్ ఆడవాసం కాదనే కదా, అందరితో తండ్రులు కాసుకుంటారు, ఇట్లు కాసుకుంటానే కదా. అవసరం అంటారు, వాళ్ళతో మాట్లాడు. ఉంటే రోడ్డు మీద ఉంటానని నేను ఆడు ఉన్నాను. నాకు అక్కడ ముఖం లేదు నాకు, అందుకే నేను ఇంట్లోనే ఉంటా అంటున్నాను. నేను ఈయనండి రెగ్యులర్ గా పోతా అంటారు స్కూల్ కి, అయినా ఎంటలేరు. పోతా నీకు రెగ్యులర్ గా స్కూల్ కి రాపోయినా కూడా వారానికి 3-4 రోజులు వెళ్ళినా కూడా సపోర్ట్ చేశారు. నీకు రెగ్యులర్ గా వెళ్ళట్లేవని కాదు, వెళ్ళిన కొంత టైంలో కూడా ఎందుకు కూడా వాళ్ళు పెట్టుకుంటున్నావు? ఆంటీలతో నీకు ఏం అవసరం? సరే మమ్మీ, ఇప్పుడు ఇట్లా అంటారు హాస్టల్ వండుతో కొన్ని రోజులు అవుతుంది ఆడ మీరు అంటే అక్కడ కూడా లొల్లి పెట్టుకుంటారు. ఎందుకు అదే వాళ్ళు నన్ను కొడితే నువ్వు సైలెంట్ ఉండు. కొట్టినా ఎందుకు పడతాడు? మొత్తం మీద వచ్చిన హాస్టల్ అన్నాక హాస్టల్లోనే ప్రిన్సిపల్ వాళ్ళు ఉండరా? హెడ్ లెవెల్ ఉండరా? రాత్రిపూట ఉంటారా అన్న? రాత్రిపూట రాత్రిపూట వార్డెన్లు కూడా ఉండరు. ఎంతసేపు మరి ఇలా ఉంటారు? మాట్లాడితే ఏం చెప్పాలి? ఎక్కడికి వెళ్ళినా లొల్లి అయితే అంటే అందుకే రోడ్డు మీద ఏదైనా పిచ్చబడిలోకి మనలో ఉంటారు రోడ్డు ఉంటుంది. మీద. ఎందుకు పిచ్చబడిలాగా ఉంటావు? అదే లాస్ట్ అదే చేస్తారు నాకు. అదే నీ బతుకు అలా కావద్దనే కదా. అదే అయితే ఎందుకు అవుతుంది బాబు? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా మరి? అయితే నేను ఇమ్రాన్ అన్న నాకు మధ్యాహ్నం ఫోన్ చేసినప్పుడు నేను అతను మాట ఇచ్చేసాను, ఇక నీ బాధ్యత, ఇక నేను ఏమి ఇది ఇచ్చేయను, నన్ను వెనకేసుకురాను, నువ్వు ఎట్లా చెప్తే అట్లా అనేసి. ఎందుకు రోడ్డు మీద ఎందుకుంటావు? నువ్వు ఇమ్రాన్ అన్న ఇంటికి తీసుకెళ్తావు. ఏదో రాత్రి కూడా వండుకున్నప్పుడు వచ్చేస్తాను. ఎందుకుంటావు మరి? ఇక ఈ మొండి లెక్కలు కరెక్ట్ అయ్యి నేను ఏం మండలి చేస్తున్నా? నేను ఇంట్లో ఉంటా అంటున్నా. ఇమ్రాన్ అన్న ఫోన్ చేస్తున్నా. చెయ్యి. నా ఫోన్ ఎక్కడుంది ఇవ్వ సార్. నేను ఇంట్లో ఉంటా అంటున్నా, ఏం బయట ఉంటా అంటలేను. ఇంట్లో ఇంటించుకోకపోతే బయట ఉంటా అంటున్నాను. అక్కడ పంపించమన్నాడు, హాస్టల్ జాయిన్ చేస్తారని చెప్పాడు. నాకు మధ్యాహ్నం చెప్పాడు. ఇప్పుడు నేను వెనకేసుకొస్తే రేపు పొద్దున మళ్ళీ నాకే చేస్తున్నా. రింగ్ అవ్వట్లేదు. ఇది ఏం కనిపించట్లేదు. చెయ్యి, నువ్వు చెయ్యి. నువ్వు చెయ్యవు సార్. ఇక రింగే అవ్వట్లేదు ఫోన్. నీకు కట్ చేయనా? నాకెందుకు కావట్లే? హలో జర అన్న ఫోన్ ఇవ్వనా? హలో ఇమ్రాన్ కాదు, ఇన్ని మీ ఇంటి దగ్గర పెట్టుకొని హాస్టల్లో వేస్తా అన్నావు కదా, వీడేమో రోడ్ల పంట ఉంటున్నాడంట. అవును, మరి రోడ్ల మీద ఉంటున్నాడంట. నువ్వేమో నన్ను ఇంటికి రాని వద్దు, ఇంకోసారి రేపు పొద్దున వెనక్కి వేసుకొస్తే రేపు పొద్దున నాకేం సంబంధం లేదని చెప్పావు. ఇప్పుడు వచ్చి ఇంట్లో ఉంటానని చెప్తున్నాడు. ఈ గంగుకు కూడా అర్థం అవ్వట్లేదు. గంగు ఏమో నీ కొడుకు కాదా అంటే నీకు బాధ అనిపించట్లేదా అంటే, ఇప్పుడు ఈ బాధ్యత నీకు అప్ చెప్పిన తర్వాత నువ్వు ఒకసారి ఫోన్ చేసి చెప్పిన తర్వాత నేను నీ మాట కొట్టేసి ఆయన పెట్టుకోవాలంటే నువ్వు రేపు పొద్దున సపోర్ట్ చేస్తావు వాడికి? అన్నా ఇందాక నేను అదే అన్నా, ఈ బయట కనిపిస్తే ఇమ్రాన్ అన్న దగ్గరికి తీసుకెళ్ళు అని చెప్తే ఈయనేమో ఇక్కడే తీసుకొచ్చిండు గంగు.
నువ్వేం చెప్పావు ఇమ్రాన్ మధ్యాహ్నం? వీళ్ళకి అర్థం అవ్వట్లేదు. నేను ఇంత ముందల్లా వెనకేసుకొచ్చారు మీరు, ఇప్పుడు వెనకేసుకొస్తే మాత్రం రేపు పొద్దున ఏమైనా నన్ను అనొద్దని అన్నావా లేదా? ఆ బాధ వీళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదు, ఇంట్లో వాళ్ళకి కూడానా. ఆ ఇంటికాడ లేడానా? నేను వస్తుంటే ఇప్పుడు ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి ఏడున్నోరా అంటే ఇట్లా రోడ్డు మీద వస్తున్నా అంటే వెయ్యి తీసుకొని వచ్చినా. వీడి కోసం ఒక్కసారి సరే సరే. విన్నావా లేదా? ఎవరికైనా నమ్మకం ఎన్నిసార్లు వస్తుందిరా? ఇప్పుడు నమ్మకం కలిగించుకోవాల్సింది నీది బాధ్యత. ఆ నమ్మకం ఏదో నువ్వు అన్నలో కలిగించుకొని నువ్వు ఉండు. చెప్పినట్టు వింటే ఎందుకంటారు నిన్ను 10 సార్లు? సరే అడిగి నచ్చు చెప్పు. బబ్బు నువ్వు నన్ను అర్థం చేసుకోరా. ఇప్పుడు నీ దృష్టిలో నేను ఎలాగైపోతుందని చెప్పు. నీకు నీ మంచి కోసం చెప్తున్నా, అర్థమవుతుందా? ఇంతవరకు నువ్వు నీ జీవితాన్ని మా కోసం త్యాగం చేసి చాలు. మమ్మీ ఒకసారి అవి అలా మాట్లాడకు. ఎప్పటికి రానని రావద్దని అన్నావా? మరి ఏంది నువ్వు అన్న ఒకసారి అయితే మాట్లాడు. ఎందుకు గుట్టేస్తాయి? ఇగో నువ్వు నోరు మూసుకొని ఉండు. నీకేం వెంటలా? నువ్వు నోరు మూసుకొని ఉండు అని చెప్తున్నా. రేపు పొద్దున ఏమైతే నువ్వు మాట్లాడతావా? వీళ్ళదే మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు రేపు పొద్దున ఏదైనా కూడా నేను భరోసా ఇవ్వను. నేను నా బాధ్యత తీసుకొని అనేస్తున్నాడు. అరే కాదండి, రాత్రిపూట ఏడిపోతాడు అంటే మాట్లాడింది కదా, తీసుకురమ్మన్నాడు కదా అక్కడికి. ఆయన తీసుకురా అంటుండు. కరెక్టే అంటే ఆడుంటలేడు కదా, ఆయన లేనప్పుడు బయట తిరుగుతుండు. ఇప్పుడు ఇంతమంది పెద్దోళ్ళు చెప్తుంటే చిన్నోడు ఆడమాట అవ్వాలా? ఆడమాట కావాలంటే నువ్వు అర్థం చేసుకోవాలంటే అటు ఇటుకొని పోతే ఏం చేస్తావు చెప్పు. మీకు నా బాధ అర్థం కావట్లేదు. అరే ఆంటీ అని పక్క లేడు. ఇప్పుడు వీళ్ళ భవిష్యత్తు అంతా ఈడ భవిష్యత్తు కూడా నాకు అంతే కదా. ఏమో ఏం చేస్తాడు, కింద తిరుగుతున్నాను పట్టుకోవచ్చు. అనుకున్నా సేమ్ కాదండి, ఈడైతే మంచిగా ఉంటారు కదా. అన్నదారి తీసుకెళ్ళు కాదు. అప్పుడంటే బయటకెట్లు వచ్చింది మళ్ళాడు. అప్పుడు ఒక్కడు పోయింది కాబట్టి బయట వంటి తిరిగిండు. ఇప్పుడు నీకు దొరికింది కదా బయట, తీసుకెళ్ళా రోజులు. డైలీ దొరుకుతున్నాను లేదు కాదండి. అక్కడ ఏమైనా అక్కడి నుంచి కూడా నువ్వు తప్పార్థం చేసుకుంటా కాదు. వైజాగ్ ఎంత పోతాడు? ఇదంతా నువ్వు నీ చదువు కోసం చేస్తున్నారా లేదంటే నువ్వు ఆడికెళ్ళిపోయి ఈడికెళ్ళిపో నువ్వు వద్దని అంటున్నావు? నేనేం చెప్పను. చెప్తే నేను చెప్పను కొడుతుంది నన్ను. ఇందులో నీకు ఏమర్థం అవుతుంది చెప్పు. నాకు అన్న అర్థమైంది. బిడ్డను అడిగినా నువ్వు మాట్లాడే చెప్పట్లేదు. ఆడికి వెళ్ళొద్దు మళ్ళా. గంగు మీ ఇంటి కాదు ఇమ్రాన్ అన్న ఇంటికి తీసుకెళ్ళు. నీకెందుకు ఇప్పుడు ఫోన్ మేము ఒకటి అడిగారు కదా, ఇంటికి పంపిమని అడిగారా? ఇంట్లో వండబెట్టుకొని పొద్దుగాల చెప్తాను. ఇప్పుడు ఆడి ఇంట్లో ఇమ్రాన్ కూడా లేడు, ఏడబోతాడు వాడికి. ఏం చేస్తాడు ఎప్పుడు తీయండి నేను పోయి తీసుకు